ఒక బిగ్ మేజర్ విక్టరీగానే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. బీహార్ పల్స్కి సంబంధించి చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చేశాయి. కానీ మెజారిటీగా మనం చూస్తే స్మార్ట్ ఫోన్ ఇచ్చిన నెంబర్ 153 నుంచి 163, అలాగే మ్యాట్రిక్ సంస్థ 147 నుంచి 167. రైట్, మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బీహార్లో ఊహించిన దానికంటే ఎంత భారీ విజయం సాధించడం పట్ల ఎన్డీఏ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ స్పందన ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఓటమిపై? సతీష్, బీహార్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలను ప్రస్తుతం ఈరోజు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చూస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 10 సూత్రాలను అక్కడ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చాలా పకడ్బందీగా కూడా అమలు చేసింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా యువతకు సంబంధించి నిరుద్యోగం పైన కూడా కోటి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మహిళలకు స్వయం శక్తిని కల్పించడంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రోడ్స్ ఏదైతే గతంలో భిన్నంగా ఈ బీహార్లో ఉన్న అభివృద్ధికి పట్టం కట్టారనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా బీహార్లో మొదటి నుంచి కూడా ఎన్నికల సరళికి సంబంధించి కావచ్చు, ప్రజల భారతీయ జనతా పార్టీ, జేడీయూ, ఎన్డీఏ కూటమికి ఉన్నాయన్న విషయం మరి 2 నెలల క్రితం నుంచే స్పష్టంగా మాకు అర్థమైంది. వెళ్ళిన మీడియా వారు కూడా ప్రతి ఒక్కరూ కూడా చూశారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్నటువంటి అనూహ్యమైనటువంటి ఒక సంతృప్తి మరే రాష్ట్రంలో చూడలేని స్థాయిలో గత 5 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ సహకారంతో బీహార్లో జరిగినటువంటి రోడ్ల అభివృద్ధి కానివ్వండి, పవర్ సెక్టర్లో కానివ్వండి, అలాగే వాటర్ జల్ జీవన్ మిషన్ కింద ప్రజలకు తాగునీరు కానివ్వండి, ఇటువంటి సమస్యలు గతంలో అధికంగా ఉండేటువంటి రాష్ట్రం బీహార్ ఈ రోజున అద్భుతమైనటువంటి ఫలితాలను చూపించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నరేంద్ర మోదీ గారి పథకాల అమలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు, ఇవన్నీ కూడా ప్రజలకి మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం, మరోసారి ఎన్డీఏ సర్కార్ అనేటువంటి వారిలో ఒక స్థిరమైనటువంటి ఆలోచన కలుగజేశాయి. ప్రతిపక్ష ఓటర్లు కూడా ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిని విమర్శించే పరిస్థితి ఎక్కడా బీహార్లో కనిపించలేదంటే మరి ఎంత పాజిటివిటీ కింద ఎన్నిక జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రజలు సాధారణంగా ఉండేటువంటి కులాల ప్రభావం అని చెప్పి బీహార్ అంటే కేవలం కుల ఆధారంగా ప్రజలు ఓటేస్తారనేటువంటి ఒక అపవాదు ఉంది. దాన్ని పూర్తిగా అధిగమించి అభివృద్ధి ఆధారంగా ప్రజలు ఓట్లు వేయటం అన్నది ఒక గొప్ప సంకేతం, ఒక పాజిటివ్ రిజల్ట్. ప్రశాంత్ కిషోర్ గురించి దేశవ్యాప్తంగా కూడా ఆయన ఒక ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు ఒక పేరు వచ్చడం జరిగింది. ఆయన బీహార్లోనే ఆయన సొంత పార్టీని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఆయన ప్రభావం చూపలేకపోయారు. దానికి కారణం ఏమై ఉండొచ్చు? వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ బీహార్లోని పరిస్థితుల్ని పూర్తిగా మిస్రీడ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడా ప్రజల్లో అసంతృప్తి ప్రభుత్వం పైన లేదు. నేను చెప్పినట్లుగా ప్రతిపక్ష ఓటర్లు కూడా ప్రభుత్వ